దేవదూతలు ఏం చేస్తాయి? దేవదూతలు ఎవరు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. వీరందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి ఎవరండి వాళ్ళు? పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. పరిచారము చేయుటకై. కాబట్టి ఎవరు వీళ్ళంటే సర్వెంట్స్ అన్నమాట. అంటే వారు పరిచర్య చేసేవారు, అనగా మనకు పరిచారకులు. దేవదూతలు మనకు పైన ఉన్న వాళ్ళు కాదు. దూతలు ఎలాంటి వారంటే వారు చాలా శక్తివంతమైన వారు. అయితే వాళ్ళు ఎవరంటే మనకు పరిచర్య చేసేవాళ్ళు, మనకు పరిచారకులు. పరలోకంలో పోతే మన దూతలు ఐటు అయి చూస్తాం, ముఖాముఖ దేవతలు చూస్తాము. ఏంటి తెలుసండి? దూత ఆడికి వెళ్ళి ఆ జీవవృక్ష ఫలం ఒకటి బట్టరా అంటే టక్కని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. దూత అక్కడ వెళ్ళి ఆ పరదేశంలో ఉన్న ఆ జీవవృక్ష ఫలం బట్టరా అంటే పట్టుకొచ్చేస్తుంది. మనకు పరిచర్య చేయడానికి దేవుడు సృష్టించాడు దేవదూతలను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు? ఒక వచనం చదువుదామండి. ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. హల్లెలూయా. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఒక నిచ్చెన ఉంది. కలలో ఈ యొక్క యాకోబు కలగన్నాడు, దేవదూతలు ఎక్కుచూ ఉన్నారు, దేవదూతలు దిగుచూ ఉన్నారు. కాబట్టి ఆ కొనను చూస్తే వారు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అంటే వారు దేవదూతలు సమాచారము తీసుకువెళ్ళుట, సమాచారము తీసుకొని వచ్చుట. అంటే మనము చెప్పిన మన ప్రార్థనలను దేవదూతలు తీసుకువెళ్తాయి. దేవుడిచ్చే జవాబును చెప్పండి అది. ఇక్కడ సమాచారాన్ని దేవునికి అందవేయడం, దేవుని సమాచారాన్ని ఇక్కడికి తీసుకురావడం, అది దేవదూతల పని. కాబట్టి అందుకోసం రాయబడింది ఏమిటంటే, ఎవరు దూతలు అంటే వీరు పరిచర్య చేయు ఆత్మలు. కాబట్టి వీరు పరిచర్య చేయు ఆత్మలు. వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన ఆత్మలు. దూతల యొక్క కార్యం ఏమిటంటే వీరు పరిచర్య చేసే పరిచారకులు. మన మీద ఉండేవాళ్ళు కాదు, మనకు సహాయకులు అనమాట వాళ్ళు. ఎంత భాగ్యమండి సోదరుడే, సహోదరి. కాబట్టి మనము మహనీయములో ఉన్నాము అంటే అర్థం ఏమిటంటే, దూతలు మన ప్రార్థనను దేవుని దగ్గరికి చేరవేస్తాయి. ప్రకటనలు ఎన్నో వచనాలు ఉన్నాయి, దానికి స్పష్టమైన వచనాలు ఉన్నాయి. వారు ఒక దూత సువర్ణ పాత్ర ఎత్తుకొని అని రాయబడింది. దూత దేవుని సన్నిధిలో నిలబడి ఉంటుంది. మనం చేసే ప్రార్థనలన్నీ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడిచ్చే జవాబును తీసుకొని భూమి మీదకి వస్తుంది. దూతలు మనకు సహాయము చేయుటకే ఏర్పరచబడిన సాధనాలు. కాబట్టి దేవుని మహనీయములో మన ప్రార్థనలు ఆలకించబడతాయి, మనకు జవాబు వస్తుంది దూతల ద్వారా.